ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? మనం ఇప్పుడు ఏకాదశి వ్రతం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ద్వాదశికి కూడా చాలా విశిష్టత ఉంది. మామూలుగా మనకి ఒక్కో ద్వాదశికి ఒక్కో విశిష్టత కూడా కనిపిస్తూ ఉంటుంది. దానిలో ముఖ్యంగా మనం ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ద్వాదశికి విష్ణుమూర్తికి, తులసికి వివాహం చేయటం అనేది చెప్పుకున్నాం. ఇదివరకు వచ్చినటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు చేస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలోనేమో చాతుర్మాస్య దీక్షను ప్రారంభిస్తూ ఉంటారు. అప్పటి నుంచి ప్రతి ఏకాదశి తర్వాత వచ్చేటువంటి ద్వాదశి రోజు పారణ చేయాలి అని చెప్తూ ఉంటారు. తర్వాత శ్రవణ ద్వాదశి అనేటువంటిది మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ద్వాదశి రోజు శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు అత్యంత విశిష్టమైందిగా చెప్తూ ఉంటారు. ఏకాదశికి ఎంతటి ఫలితమో శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి ద్వాదశి కూడా అంతటి విశిష్టమైందిగా చెప్తూ ఉంటారు. అంతేకాదు ఏకాదశి ఒక్కరోజు ఉపవసించి విష్ణుమూర్తి పూజ చేయగానే సరిపోలేదుట. అది ఒక రకంగా 3 రోజుల వ్రతంగా చెప్తారు. దశమి రోజే సంకల్పించుకోవడం, దశమి రోజు నియమనిష్టలు పాటించడం, ఏకభుక్తం చేయటం, ఏకాదశి రోజు ఉపవసించి విష్ణునామస్మరణ చేయటం, వీలైతే వ్రతం చేసుకోవడం, ఏ సందర్భంగా వాళ్ళు చేస్తున్నారో దానికి తగినటువంటి పూజలు మంత్రాలు జపం చేసుకోవడం, ఆ రోజు జాగరణ చేయడం, ఇలాంటివన్నీ చెప్తూనే మరునాడు మాత్రం ఏకాదశి ఫలితం వీళ్ళకి దక్కాలి అని అనుకుంటే మాత్రం ద్వాదశి రోజు ద్వాదశి ఘడియలు పోకుండానే పారణ చేయాలిట. పారణ చేయటం అంటే ఆ ఏకాదశి వ్రతం చేసినటువంటి ఉపవాసాన్ని వదిలి అప్పుడు ఆహారాన్ని స్వీకరించటం, ఆ రోజు కూడా తులసీ దళాలతో లక్ష్మీనారాయణులని అర్చించటం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తారు. ఆ ఏకాదశి వ్రతం చేసినటువంటి ప్రతి వాళ్ళు కూడా ద్వాదశి ఘడియలు పోకుండానే పారణ చేయాలి, ద్వాదశి ఘడియలు పోకుండానే భోజనం చేయాలి. దీనికి మనకి అంబరీషోపాఖ్యానం అనేటువంటి ఉపాఖ్యానం కూడా ఒకటి ఉంది పురాణాల్లో. అందులో అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి ఘడియలకు పోకుండా పారణ చేయాలి అని అనుకుంటాడు. అయితే ఆయన వ్రతాన్ని, ఆయన భక్తిని పరీక్షించటం కోసం, ధర్మ సూక్ష్మాల్ని లోకానికి తెలియచేయటం కోసం దూర్వాస మహాముని ఆయనని పరీక్షించడం కోసం వచ్చి నేను నీ దగ్గరికి ఆతిథ్యానికి వస్తున్నాను అంటాడు. దూర్వాస మహాముని శివాంశ సంభూతుడు. ఆయనలాంటివాడు పారణ కోసం, ఆయన ఆతిథ్యం కోసం వచ్చాడు అంటే అంబరీషుడు చాలా సంతోషించి రమ్మంటాడు. అయితే నేను వెళ్ళి సంధ్యావందనం చేసుకుని నదీ స్నానం చేసి వస్తానని ద్వాదశి ఘడియలు పోయే వరకు పరీక్షించి ఆ తర్వాత వస్తాడు. ఇక్కడ ధర్మ సంకటం. సంవత్సర కాలం నుంచి ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉన్నాను, ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతూ ఉన్నాయి, మహర్షి గారు రాలేదు. అందులో ఆయన దూర్వాసుడు కోపిష్టివాడు, శపిస్తాడేమో. ద్వాదశి ఘడియలు పోకుండా పారణ చేయకపోతే ఫలితం దక్కదు, అది అయ్యేదాకా ఆగకపోతే ఈయనకి కోపం వచ్చి ఈయన శపిస్తాడు. దూర్వాసుడి శాపం అంటే మామూలు విషయం కాదు. అలాగని ఏకాదశి వ్రతాన్ని ఉల్లంఘన చేసినటువంటి దోషం కూడా ఏర్పడుతుంది. ఈ ద్వాదశి ఘడియలు పోకుండా పారణ చేస్తే అంబరీషుడికి ఎటు పాలు పోలేదుట. ఏం చెయ్యాలి అని చెప్పేసి ధర్మ సంకటంలో పడినప్పుడు పక్కనే ఉండేటువంటి మిగతా శాస్త్రవేత్తలు, పండితులంతా చెప్పారుట, ఔపోసనం తీసుకోవాలి, ఔపోసనం తీసుకొని ఆయన కోసం ఆగుదాము, ఆయన వచ్చిన తర్వాత పారణ చేయండి, అప్పుడు దోషం ఉండదని. అప్పుడు బ్రాహ్మలందరికీ ఔపోసన ఇచ్చేసట. దూర్వాసుడు వచ్చాడు, అందరికీ ఔపోసన ఇచ్చిన తర్వాత నాకు ఇస్తావా? నాలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఉచ్చిష్టమైపోయింది, నేను తినను, నీకు నేను శాపం ఇస్తున్నాను అని చెప్పేసి కమండలంలో నీళ్లు తీసుకోపోయాట. శపించకముందే సుదర్శన చక్రం ఆయన వెంటపడిందిట. ఆ సుదర్శన చక్రాన్ని చూసి ఆయన ముల్లోకాలు తిరిగేట. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, నేనేం చేయలేనన్నాడు. శివుడి దగ్గరికి వెళ్ళాడు, నేనేం చేయలేనని చెప్పాట. విష్ణు దగ్గరికి వచ్చాట, సుదర్శనం నీ చేతిలో ఉంటుంది కదా, దీన్ని ఉపసంహరించు అని. నేను కూడా ఏమీ చేయలేను. ఏకాదశి వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఉల్లంఘన చేయాలనే ప్రయత్నం ఎవరు చేసినా, ఏకాదశి వ్రతం చేయకూడదు అని ఎవరు అడ్డుకున్నా, ఎవరు ఏకాదశి వ్రతానికి భంగం చేసే ప్రయత్నం చేసినా వాళ్ళ వెనక సుదర్శనం పడుతుంది, గుర్తుపెట్టుకో. అందుకని ఎవరు ఈ వ్రతాన్ని చేస్తున్నారో అతన్ని మాత్రమే శరణు వేడుకో అన్నట్ట. అప్పుడు దుర్వాస మహాముని అంబరీషుడి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాట. మీలాంటి మహానుభావులు నన్ను క్షమాపణ కోరకూడదు, ఇది మీరు లోకానికి తెలియచేయటానికే చేశారు తప్ప నన్ను శపించడానికి కాదని చెప్పేసి నాకు తెలుసు, మీరిప్పుడు నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పేసి